అనుకున్నదే జరిగింది. రఘురామకృష్ణంరాజుని అరెస్ట్ చేసి నాడు జైలుకు పంపించినప్పుడు ఆయన చేసిన శపథం, నన్ను అరెస్ట్ చేసిన వాళ్ళని, నన్ను కొట్టిన వాళ్ళని కఠినంగా ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాలంటూ కోర్టుల దాకా వెళ్ళారు. ఆ పోరాటంలో కీలకమైనటువంటి ఘట్టం విజయ్ పాల్, ఎవరైతే ఆ రోజున సిఐడి అధికారి తనని అరెస్ట్ చేశారో, అదే సందర్భంలో పోలీసు సిబ్బంది ఇచ్చినటువంటి నివేదిక, ఆ రోజున విజయ్ పాల్ అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు ఉన్న రూమ్లోకి వెళ్ళారు. పెద్ద పెద్ద కేకలు విన్నాం అన్నటువంటిది. అయితే అది వీళ్ళిద్దరూ అరుచుకున్నారా లేకపోతే ఆయన కొట్టినటువంటి సందర్భంగా జరిగిందా అన్నటువంటిది తేల్చుకోవడం అన్నటువంటి దాని గురించి విజయ్ పాల్ విచారణ అన్నటువంటి పాయింట్ రైజ్ అయింది. విజయ్ పాల్ని తాజాగా సుప్రీంకోర్టు దాకా వెళ్తే కూడా ఆయనకి బెయిల్ రానటువంటి నేపథ్యంలో విజయ్ పాల్ని పిలిచి విచారించారు. 2 సార్లు విచారించిన తర్వాత ఇవాళ విజయ్ పాల్ అరెస్ట్ ద్వారా రఘురామకృష్ణరాజు ఉదంతంలో కీలకమైనటువంటి అడుగులు పడ్డట్టయింది.